దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 28. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రీ 12:14. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ఆరంభించినప్పుడు పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన పైకి దిగి వచ్చెను. మరియు పరలోకము నుండి ఒక స్వరము వినబడెను. పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ మన మీద నిలిచి అనుదినము మనలను నడిపించినట్లు మనము దేవుని స్వరమును వినగలుగుటకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆయన స్వరము కూడా ఆత్మ సంబంధమైనదే. కనుక మనము దేవుని స్వరమును మన ఆత్మ ద్వారానే వినగలము. కానీ ఆ స్వరమును వినగలుగుటకు మన ఆత్మ శుద్ధి చేయబడవలను. మత్తయి సువార్త 5:8. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. హెబ్రీ 12:14. మనలో ఏ పాపమునను అది దేవుని సాన్నిధ్యమును అనుభవించకుండా ఆటంకపరచును. అయినను మనము మన పాపమును ఒప్పుకొనిన ఎడల వెంటనే క్షమింపబడుదుము. అప్పుడు తిరిగి ఆయన స్వరమును వినగలము. ప్రైజ్ ద లార్డ్.